మొదటి బంతికే సిక్సర్ కొట్టాడు. భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్రౌండర్ సిక్సర్ల వీరుడు యూసఫ్ పఠాన్ రాజకీయాల్లోకి వచ్చిన తొలి ప్రయత్నంలోనే భారీ సిక్సర్ కొట్టాడు. పశ్చిమ బెంగాల్లోని బరంపుర నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ తరపున బరిలోకి దిగిన యూసఫ్ పఠాన్ తమ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అదిర్ రంజన్ చౌదరిపై 85,000 మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. బరంపురంలో వరుసగా 5 సార్లు గెలిచిన అదిర్ రంజన్ 25 ఏండ్ల తర్వాత ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమి పట్ల వ్యవహరించిన తీరును అదిర్ రంజన్ తీవ్రంగా నిరసించారు. ఇక టీఎంసీ నుంచే బరిలో ఉన్న మరో మాజీ క్రికెటర్ 1983 వరల్డ్ కప్ జట్టులో సభ్యుడైన కృత ఆజాద్ దుర్గాపూర్ లోక్సభ స్థానం నుండి పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్లపై 137,000కు పైగా మెజారిటీతో గెలుపొందాడు. 1983 వన్డే వరల్డ్ కప్ జట్టులో సభ్యుడైన కృతి ఆజాద్ దుర్గాపూర్ లోక్సభ స్థానం నుండి పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్లపై 137,000కు పైగా మెజారిటీతో గెలుపొందారు. అదే పార్టీకి చెందిన మాజీ ఫుట్బాల్ ఆటగాడు ప్రసూన్ బెనర్జీ హౌరాలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ రితిన్ చక్రవర్తిపై 169,442 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించాడు. బీజేపీ తరపున బరిలో నిలిచిన పారా అథ్లెట్ దేవేంద్ర జూరియా రాజస్థాన్ లోని చురు లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ కాస్వాన్ చేతిలో 7,27,037 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఒడిశాలోని సుందర్గఢ్ నుంచి బిజు జనతాదళ్ తరపున పోటీ చేసిన హాకీ మాజీ సారథి దిలీప్ టర్కీ బీజేపీ అభ్యర్థి ఓరై చేతిలో 138,808 ఓట్ల తేడాలతో ఓటమి పాలయ్యారు.